అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి ఎర్రగొండపాలెంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన అన్నా క్యాంటీన్ల మీద కూడా విమర్శలు చేయడంతో అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈయన మీద కూడా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అయితే విరుచుకు పడుతున్నారు. యూట్యూబర్స్ అయితే ఇతన్ని ఏకి పారేస్తున్నారు. ఈయన చేసిన విమర్శలు ఏంటంటే, అసెంబ్లీలో పాల్గొవాల్సినటువంటి ఎమ్మెల్యే బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా అన్నా క్యాంటీన్ మీద గవర్నర్ ప్రసంగంలో అన్నా క్యాంటీన్ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు తదితర అంశాల గురించి గవర్నర్ తన ప్రసంగంలో చెప్పాడు. ఇది పెద్ద చర్చనీయాంశం కాదు. ఎందుకంటే ప్రభుత్వం ముందుగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందుగా కూడా గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నమాట. ఆ ప్రసంగంలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగంలో కొన్ని పొందుపరిచి ఉంటారు. ప్రధానంగా ఆయన ప్రధాన అంశాలను మాత్రమే గవర్నర్ తన ప్రసంగంలో చెబుతాడు. ఈయన ప్రెస్ మీట్లో కూడా అన్నా క్యాంటీన్ను అది అక్కడ భోజనం చేసే వాళ్ళంతా బెచ్చగాళ్ళు అని చెప్పి కూడా ఈయన దాదాపుగా ఈ విమర్శలు అయితే చేయటం జరిగింది. ఇలాంటి విమర్శలు చేసే వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడని కూడా కొంతమంది కూడా అయితే ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి వైసీపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు కూడా తాడిపర్తి మీద కూడా భారీగా విమర్శలు చేయటం జరిగింది. నువ్వు మనిషివా, నువ్వు అన్నం తింటున్నావని కూడా ఎరిక్షన్ బాబు తన స్టైల్లో కూడా తాటిపర్తి మీద విమర్శలు చేయటం జరిగింది. పేదవాళ్ళు తినేటువంటి అన్నాన్ని కూడా ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం. గతంలో 2014 నుంచి 2019 లోపు ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడా కొంతమంది అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కూడా కొన్ని ఏరియాల్లో వాళ్ళ సొంత నిధులతో కూడా భోజనాలు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. సో అన్నా క్యాంటీన్ అనేది కేవలం పేదలకే కాదు, ఎవరైతే అక్కడికి ఒక్కొక్కసారి మన జేబులో డబ్బులు కూడా ఉండవు భోజనం చేయడానికి, ఇరుకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దగ్గరలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో కూడా నాణ్యమైన భోజనం తింటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఒంగోలు అయితే ఇప్పటికే 4 అన్నా క్యాంటీన్లో కూడా దామచర్ల జనార్దన్ తన సొంత నిధులతోటి పేద ప్రజలకు గెలిచిన దగ్గర నుంచి దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఆయన అన్నదానం చేస్తున్నాడు. దాతలు అంటారా, ఒకరోజు ఏదో పుట్టినరోజు ఏదన్నా కార్యక్రమాల రోజు దాతలు వస్తూ ఉంటారు, కానీ మిగతా రోజుల్లో కూడా ఆయన సొంత కథలతో మరి ఆయనకి అంత అవసరం ఏముంటుంది. సో పేద ప్రజలకు కడుపు నింపాలనే ఉద్దేశం ఒక ప్రజాప్రతినిధి ఉండాలి, కానీ కడుపు కొట్టాలనే ఉద్దేశం ఉండకూడదు. ఎందుకంటే ఇతనికి ఒంగోలులో కూడా బెలాల్ హోటల్స్ ఉన్నాయి. తాడిపర్తి చంద్రశేఖర్కి దీంట్లో పార్ట్నర్గా కూడా ఉన్నాడు. మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళు ఎంత బెచ్చగాళ్ళు అయితే బెలాల్ హోటల్లో తినేవాళ్ళు ఎలాంటి వాళ్ళు మరి ఆయనే చెప్పాలి. మరి ఎందుకంటే ఆయన నాసి రకం బియ్యంతో కూడా బిర్యానీ చేసి ఎంతమంది ఆరోగ్యాలతో చెలగాటం ఆడతాడో కూడా తెలుసుకోవాల్సిన అవసరం వైసీపీ శ్రేణుల్లో ఉందని కూడా తెలియజేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.